కేంద్రం దేశంలో ఏ రాష్ట్రమైన ఉద్యానవన పంటలు ఒక క్లస్టర్గా చేస్తే నిధులు ఇస్తామని ప్రకటించిందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన పనులు మొత్తం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉందన్నారు. మంత్రి వ్యాఖ్యలకు బొత్స కౌంటర్ ఇచ్చారు. వ్యవసాయం శుద్ధ దండగని ఎవరు చెప్పారో అందరికీ తెలుసన్నారు. సభలో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా విమర్శలు చేయడం సరికాదని కౌంటర్ ఇచ్చారు. ఎవరైనా కట్టుకోవడానికి ముందుకొస్తే సబ్సిడీ ఇస్తాం. పులివెందుల్లో మరి 70% పూర్తయి 30% పెండింగ్ ఉందన్నారు. ఇమీడియట్గా మా ప్రయారిటీ అదే అధ్యక్ష. ఏవైతే గత ప్రభుత్వంలో ఉన్నాయో, ఏవైతే ప్రారంభించారో అన్నీ ఎక్కడేసిన గొంగలు అక్కడలాగా ఉన్నాయి. అందులో ప్రయారిటీ తీసుకున్నాం. 10% పెడితే ముందు ఏది ఉపయోగంలోకి వస్తుంది, 20% పెడితే ఏది ఉపయోగంలోకి వస్తుంది, ఒక ప్రయారిటీ తీసుకొని ఈ ప్రభుత్వం అనేది చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ప్రభుత్వాలంటే కంటిన్యూషను. ఇది మన సొంత జాగీరు కాదు. ఏదైతే క్లస్టర్స్ అని మీరు చెప్పారు సంతోషం. ఆ క్లస్టర్స్ కి కేంద్ర ప్రభుత్వం ఒక ఉంటే చెప్పండి, తర్వాత చెప్పండి, పర్వాలేదు, మాకేమీ అభ్యంతరంలే. కానీ విమర్శలు పోదామంటే విమర్శలు డిస్కస్ చేసుకుందాం, ఆ చర్చల్లో డిస్కస్ చేసుకుందాం. అడిగిన దానికి సమాధానం అనేది ఏమైనా తెలుసుంటే చెప్పండి, అంటే ఇన్ఫర్మేషన్ అయిపోతే తర్వాత చెప్పండి, పర్వాలేదు. అంతేగాని మీరు ఉన్నప్పుడు చేస్తాం, మేము ఉన్నప్పుడు ఏం చేస్తాం, మీరు ఎవరికంతా చెప్పుకోవడానికి సమయం ఉంది.